మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో ఈ మాట ఉంది. అయితే 45 కూడా చదివితే ఎప్పుడు ఆయన మాట్లాడాడో అర్థమవుతుంది. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా దేశమంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామ సబక్తానని బిగ్గరగా, ఇంచుమించు ఎన్ని గంటలకు 3 గంటలకు. అంటే 3 గంటల వరకు ఏం పడింది? చీకటి. అంటే 12 నుంచి 3 వరకు ఏంటి? పగులే చీకటి. ఈ టైంలో మనం ఇప్పుడు ఉన్నాం కదా, ఇప్పుడు చీకటి నడుస్తుంది. 12 నుంచి 3 వరకు గాఢాంధకారం కమ్మింది భూమి మీద. అప్పుడు చాలామందికి అర్థమైంది, ఈయనతో ఇంతవరకు ఆర్గ్యుమెంట్ చేసిన వాళ్ళంతా ఈయన దేవుడు. ఎందుకంటే ప్రకృతి కదిలిపోయింది, ప్రకృతి క్రమం తప్పింది, పగులే చీకటి కమ్మింది. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు గోషేను దేశంలో చీకటి కమ్మినట్టు ప్రియులారా, ఈ టైంలో శుక్రవారం యేసు ప్రభువుని సిలువ వేసినప్పుడు అంత చీకటి జరిగింది. చీకట్లో ఆయన ఏం మాట్లాడలే. ఏమండి, 9 నుంచి సిలువ వేశారు, 9 నుంచి సిలువ వేశారు. 12 గంటలకు నుంచి 3 గంటల వరకు చీకటి కమ్మింది. ఇప్పుడు 3 గంటల తర్వాత 4వ మాట మాట్లాడుతున్నాడు. అంతే కదా, 4వ మాట, నా దేవా నా దేవా నన్నేల చెయ్యి, యేసు ప్రభునే చెయ్యి విడిచిపెడితే నిన్ను నన్ను వదిలిపెట్టడా? వదిలిపెట్టడానికి వీలు లేని సంబంధం తండ్రి కుమారుల సంబంధం. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు అని పేరు వాళ్ళకి, కానీ ఆయన్ని విడిచిపెట్టాడు. ఒక టైం వస్తుంది, దేవుడు నిన్ను ఒంటరిగా విడిచిపెడతాడు. ఒక శ్రమ వస్తుంది, అది నీకే అర్థమవుతుంది. నీ భర్తకు అర్థం కాదు, నీ భార్యకు అర్థం కాదు, అది నీ మీదికే వస్తుంది. రక్షింపబడిన తర్వాత కుటుంబ సంబంధాలు సరి చేసుకోవాలి. 4వ మాటలో శ్రమలు స్టార్ట్ అయ్యాయి. కుటుంబాన్ని సరి చేసుకుని చక్కపరుచుకున్న తర్వాత నెక్స్ట్ ఏముంటుంది? శ్రమల కాలం ఉంటుంది. ఆ శ్రమలలో నువ్వు కొంత ఒంటరిగా కూడా నడవాల్సి వస్తుంది. దేవుడు నిన్ను విడిచిపెట్టాల్సి వస్తుంది. ఇక్కడ యేసుని విడిచిపెట్టడానికి కారణం ఆయన పాపముగా చేయబడ్డాడు కనుక దేవుడు ఖచ్చితంగా పాపాన్ని ఏం చేస్తాడు? ఏమండి, దాన్ని ఆహ్వానిస్తాడు. ఎప్పుడైనా పాపాన్ని అసహించుకుంటాడు కనుక యేసును కూడా అసహించుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన పాపముగా చేయబడ్డాడు, శాపముగా చేయబడ్డాడు కనుక వదిలేశాడు. కానీ ఇక్కడ అర్థం ఏంటి అంటే, శ్రమలు, చీకటి అనేది ఎప్పుడు కూడా శ్రమలకు సాదృశ్యం. శ్రమలకు గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడ. దావీదుకు ఏమొచ్చింది? గాఢాంధకారం వచ్చింది. గాఢాంధకారంలో నడుస్తున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను అంటే కొంతకాలం ఎక్కడ సంచరించాడు? శిఖరం మీద కాదు. బాగా వినండి ఈ మాట, మీరు ఎప్పుడు కూడా దేవుని వదిలిపెట్టరు. శిఖరము అంటే విజయాలకు సంబంధించిన ఘనత, ఐశ్వర్యం, సకల విధములైన పాజిటివ్. కానీ కొన్నిసార్లు తీసిపోయి దేవుడు ఎక్కడ పడేస్తాడు? లోయలలో పడేస్తాడు. ఖచ్చితంగా అది నీకు వస్తుంది, రక్షణ పొంది ఉంటే. లోయలలో పడతావు, అది నీకే వచ్చిన ప్రాబ్లం. కొన్నిసార్లు సైతం ఏం చెప్తా తెలుసు, నీకు ఇది నీకొక్కదానికే ఎందుకు వచ్చింది, నీకొక్కనికే ఎందుకు వచ్చింది, అందరికీ రావచ్చు కదా, వాళ్ళు పోవచ్చు కదా అంటారు. అదేమి న్యాయం? అది రక్షణ పొందిన ప్రతివాడు కూడా మధ్యస్థం. 7లో మధ్యదేది? 7లో మధ్యదేది? 4వది. ఆ 4వది మధ్యస్థానికి వచ్చినప్పుడు, యాత్ర మధ్యలో ఉన్నప్పుడు నీకు శ్రమలు జరుగుతూ ఉంటాయి, ఒంటరిగా ఉంటావు. దావీదుకు భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కానీ ఎవరు హెల్ప్ లేదు. మోషేకు భార్య, పిల్లలు ఉన్నారు, కానీ ఎవరు హెల్ప్ లేదు. 40 సంవత్సరాలు ఎక్కడున్నాడు? అరణ్యంలో ఉన్నాడు. రక్షణ లేదా? రక్షణ లేదా? ఉంది. మోషే కూడా రక్షణ ఉంది, కానీ అరణ్యంలో ఉన్నాడు 40 ఏళ్ళు. అరణ్య జీవితం, ఒంటరి జీవితం. కొన్నిసార్లు శ్రమ, శోధన, టెంప్టేషన్, శోధన. యేసేపుకు ఏమొచ్చింది? అది శ్రమ కాదు, శోధన. శ్రమ అంటే అర్థం, శ్రమలో ఎవడు పాపం చేయలేడు.
నీ కష్టములు ఒళ్ళంతా భయంకరంగా ఉంది, పాపం చేయాలంటే చేయలేడు. కానీ బాడీ పర్ఫెక్ట్గా ఉంది, కానీ మెంటల్గా శోధన వస్తూ ఉంది, కానీ పడిపోయే అవకాశం ఎక్కువ ఉంది. కానీ అక్కడ నిలబడ్డాడు యేసు. దేవుని స్తోత్రం కలుగునుగా. అలా నిలబడాలంటే 3 మాటల్లో నువ్వు అనుభవించాలి. 3 మాటలు అనుభవిస్తే గాఢాంధకారపు లోయలో నువ్వు సంచరించినా నువ్వు భయపడవు, అది నిన్ను ఓవర్కమ్ చేయదు. ఆ టెంప్టేషన్, ఆ శ్రమ నిన్ను మీదికెక్కి జలములు నా మీద పారవు, ఇంకా అగ్నిలో జ్వాలలు నన్ను, అంటే అర్థం ఏంటి? ఇది 4వ మాట. 4వ మాట లైఫ్ అందరికీ కాదు అది. నువ్వు మొన్ననే క్షమాపణ పొందినావు, మరుసటి రోజు పడిపోయే అవకాశం ఉంది. క్షమించబడి కూడా చాలామంది పడిపోయిన వాళ్ళు ఉన్నారు, మళ్ళా క్షమాపణ తెచ్చుకున్నారు. చెప్పండి, దావీదు క్షమించబడినాడు కదా, బచ్చబా విషయంలో ఏం చేసినట్లు లెక్క? పాపం చేసి మళ్ళీ ఏం తెచ్చుకున్నాడు? అది తెచ్చుకునేంత వరకు దేవుడు వాడుకోలే. అంటే ఆ స్టేజ్లో వాడుకోడు దేవుడు. అది 51వ కీర్తన అదంతా. దావీదు బచ్చబా యుద్ధకు వెళ్ళినప్పుడు నాతాను అతని దగ్గరికి వచ్చినప్పుడు రచించిన ధ్యానం. కాబట్టి చాలామంది భక్తులు పడిపోతున్నారు. మళ్ళా ఆ పాట ఉంది, ఇదిగో దేవా నా జీవితం పలుమార్లు విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైతి, పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ తగినట్లు జీవించనైతి, అయినా నీ ప్రేమతో నన్ను నీ దరి చేర్చితివి, అందుకే గైకొనుము దేవా నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు మీరు చెప్పండి, నేను ఒక్కసారి కూడా పడిపోలేదు సార్ రక్షింపబడినా. కన్నోళ్ళు ఎవరైనా ఉంటే మీ చేయెత్తండి పైకి. రక్షణ పొందాను, నిశ్చయిత ఉంది, కానీ పడిపోయాను, పడిపోకుండా నేను నిలబడినాను అనే వాళ్ళు ఎవరైనా ఉంటే, అది పలుమార్లు ఏమైనా. ఇక్కడ పడిపోయిన జీవితమే కాదు, అసలు దర్శనమే పోగొట్టుకున్నారు కొంతమంది. ఎందుకోసం దేవుడు నిన్ను రక్షణలోకి నడిపించాడో అది మరిచిపోయిన జీవితం పేరే దర్శనం పోగొట్టుకోవడం. కానీ పౌలు అన్నాడు, పరలోకమందు ఆకాశమందు కలిగిన ఆ దర్శనానికి నేను పడిపోలేదన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఎంత మనం ఈరోజు దేవునితో చెప్పాలి, ప్రభువా ఒంటరిగా నేను ఎదుర్కొంటున్న ఈ సమస్యలో నీవు నాకు తోడుగా ఉంటే నేను భయపడను, అట్టి భక్తి నాకు నేర్పించు. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు మన భక్తితో రావు శ్రమలు, బాగినండి శోధనలు మన భక్తితో రావు, మనలో ఉన్నటువంటి ఏమండి దైవ విరోధమైన ఆత్మను బట్టి నువ్వు శోధించబడతావు. సో యాకోబు పత్రిక 1:12 ఎవరైనా చదవండి ప్రియులారా. యాకోబు పత్రిక 1:12 ఎవరైనా చదవండి. శోధన సహించువాడు ధన్యుడు. ఇప్పుడు నీకు శోధన వస్తూ ఉంది, ఒక శోధన, అతడు శోధనకు నిలిచిన వాడై వాగ్దానము చేసిన జీవ కిరీటం. బాగా వినండి, ఇప్పుడు దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవరిని, అసలు దేవుడు ఎవరిని శోధించడండి. నీకు ఈ సమస్య రావాలని దేవుడు అనుకోడు. ఒకవేళ ఆయన పరిశోధించాలని అనుకుంటే, శోధించాలని కాదు, పరిశోధించబడిన రాయిగా యేసుప్రభువు శోధించాడు కదా, అట్లా చేయాలని ఎప్పుడు అనుకుంటావు అంటే నీకు మేలు చేయాలనుకున్నప్పుడు. హల్లెలూయా. దేవుని ప్రేమించే వారికి మేలు కలుగుటకై
సమస్తమును అంటే అర్థం మేలును కీడును రెండింటిని జత చేసి పంపిస్తాడు. కొన్ని రోజులు మేలు జరుగుతుంటుంది, కొన్ని రోజులు సంతోషం ఉన్నట్లుంటుంది, కొన్ని రోజులు దుఃఖం ఉన్నట్టుంటుంది. ఇవి రెండు కూడా నీకు మేలు కలగడానికి దేవుడు పంపిస్తాడు. అది ఎవరు నమ్ముతారండి? నమ్ముతున్నావు ఈ మాట? నిజంగా భక్తి పరులకే కొన్ని శ్రమలు వస్తాయి. మమ్మల్ని రక్షణలోకి నడిపించిన దేవరాజ్ సార్ అని ఆయన గురించి నేను చాలాసార్లు చెప్పాను. ఆయన 60 ఏళ్ళు వచ్చినాయి, ఎంఆర్ఓగా డిప్యూటీ తహసీల్దార్గా రిటైర్డ్ అయినాడు. వెరీ నెక్స్ట్ ఒక 6 నెలలకే కాలు చేయబడిపోయింది. ప్రవక్త పరదేశుని గురించి పుస్తకం రాశాడు ఆయన. సెకండ్ కమింగ్ గురించి పుస్తకం రాశాడు. ఎక్కడికి పోయినా దేవుని వాక్యం చెప్పేవాడు, దేవుని ఆత్మ నడిపించేవాడు. కానీ ఆయనకి ఏమొచ్చింది? పక్షవాతం వచ్చింది, పెరాలసిస్, స్ట్రోక్ వచ్చింది. ఆయన అలిగి నేనేం చేయను నీ పని అనలే. సుగం రాసిన పుస్తకం కరెక్ట్గా రైట్ హ్యాండ్ పడిపోయాడు. ఈ చెయ్యి మీరు చెప్పండి, దేవుని నమ్ముకున్నవాడికి ఎవరికైనా పడిపోతుందా? మీరు ఏం మాట్లాడరు, ఎందుకంటే ఏమో మనకు తెలియదు కదా. దేవుని నమ్ముకునే కొన్నిసార్లు శోధనలు, శ్రమలు వస్తాయి, కానీ నిన్ను తిరిగి దేవుడు నిలబెడతాడు. అది సంగతి. హల్లెలూయా. ఆయన అట్లనే పాపం దేవుని ఏంటి ప్రభువా పుస్తకం రాయమని చెప్తే రాస్తున్నాను, మధ్యలోకి వచ్చినాక ఏంటి శోధన, కాలు చేయి పడిపోయింది. నన్ను చూస్తే అందరూ భక్తిపరుడు అన్నారు ఇంతకాలం. ఈ పెరాలసిస్ చూస్తే వాడేం భక్తిపరుడు, ఏం చేశాడో లోపల అంటారు. ఇప్పుడు ఏంటి ప్రభు అంటే దేవుడు ఇంగ్లీష్లో మాట్లాడాడు. వై డోంట్ యూ రైట్ విత్ లెఫ్ట్ హ్యాండ్, కంటిన్యూ ద బుక్. పుస్తకాన్ని రాయి, లెఫ్ట్ హ్యాండ్తో ఎందుకు రాయకూడదు నువ్వు అన్నాడంటే, ఇది ఎంత ఆశ్చర్యం చూడు. రైట్ హ్యాండే పడిపోయి ఉంటే మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్తో రాస్తాడు వాడని నేర్చుకొని ప్రాక్టీస్ చేసి లెఫ్ట్ హ్యాండ్తో రాస్తాడు స్టార్ట్ చేశాడు. దేవరాజ్ సార్ అంటే కడపలో 2 హ్యాండ్స్తో రాసేవాడని అర్థం. హల్లెలూయా. అప్పటి నుంచి ఆయనకు ఆ పేరు వచ్చింది. పుస్తకం రాసేసాడు, అయిపోయింది, సమాప్తమైంది. వస్తుంది ఇప్పుడు మనకు కూడా. పుస్తకం ఎప్పుడు సమాప్తమైంది, ఆ రోజు రాత్రి దేవుడి చెయ్యి కాలు కొట్టాడు. ఈ చెయ్యి పని చేస్తుంది, కాలు పని చేస్తుంది, 2 చేతులు 2 కాళ్ళు పని చేస్తున్నాయి. పుస్తకం అయిపోయిన వరకు పని చేయలేదు. మీరు చెప్పండి, జకర్యాకు నోరు మూగపోతుంది ఎవడానికి? ఎలిజబెత్ భర్త ఉన్నాడు కదా జకర్యా బైబిల్లో, ఆయనకేమైంది? మూగుతనం వచ్చింది. ఎక్కడొచ్చింది? వచ్చి దేవుని ఇంట్లో వచ్చింది. ఎక్కడొచ్చింది? దేవుని ఇంట్లోనే వచ్చింది. బాగినండి, మూగవాడుగా దేవుడు చేయాలని అనుకోలే, నమ్మనందుకు మూగవాడయ్యాడు. కానీ యోహాను పేరు పెట్టాడు. అదే రోజు నోర్తు మాట్లాడటం స్టార్ట్ చేశాడు. అది కంటిన్యూస్గా అట్లే మూగవాడుగా ఉండాలని ఉద్దేశం కాదు. అవి దేవుని కృప ఏదో వచ్చి అద్భుతాలు చేయడానికి కోసం వచ్చిన రోగాలు కొన్ని ఉంటాయి. ఈ గుడ్డివాడు ఎందుకు పుట్టాడు? వాళ్ళ అమ్మ నాయన పాపం చేసింటే పుట్టాడని అడిగారు అందరూ. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, వాళ్ళ తల్లిదండ్రులు పాపం చేయలేదు, వాడి పాపం చేయలేదు. పాపం ఇది దేవుణ్ణి మహిమపరచడానికి వచ్చినటువంటి రోగం. ఏంటది? పుట్టుగుడ్డివాడుగా. హల్లెలూయా. పుట్టిగుడ్డివాడు కళ్ళు తెరుచుకుంటే ఎంత బాగుంటుంది. కానీ అంతకంటే గొప్పది ఒక పాపి దేవుని చూడ. ఏంటంటే పాపి అంటే వాడు పాపంలో గుడ్డివాడే కదా. దేవుని ఎలా చూడగలుగుతాడు? దేవుడు ముడితే తప్ప, ఒక రక్షణ పొందితే తప్ప దేవుని చూడలేడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఒక గుడ్డివాడు ఈ లోకాన్ని చూసేదానికంటే ఒక పాపి యేసుప్రభువుని నమ్ముకొని దేవుని చూడడం ఇంకా గొప్ప అద్భుతం. హల్లెలూయా. దర్శనాన్ని చూశాడు పౌలు. ఏమండి, ఎటువంటి దర్శనం? ఎవరు దర్శనం? యేసుప్రభువుని చూస్తే గుడ్డోడైనాడు. చెప్పండి, మీరు చెప్పండి. మరి యేసుప్రభువుని చూస్తే ఎవరికైనా కళ్ళు రావాలనా? పుణ్య కళ్ళు పోవాలనా? సౌలు కళ్ళు బాగున్నాడు. యేసుప్రభువుని చూసిన తర్వాత 3 రోజులు కళ్ళు కనపడలే, గుడ్డివాడు అయిపోయినాడు. 3 రోజులు ఉపవాసం, 3 రోజులు అన్నం లేదు, ఎక్కడో ఉన్నాడు. ఎంతగా వేదన పడి ప్రార్థన చేశాడు. కళ్ళు మూసుకుంటే యేసు ప్రభు దర్శనమే కనపడతా ఉంది. ఆ వెలుగులో యేసు మాట్లాడడమే కనపడతా ఉంది. 3 రోజులు అయిపోయింది. అననీయ వచ్చి తల మీద చేయి పెట్టి ప్రార్థన చేశాడు. పొరలు రాలిపోయాయి. ఇప్పుడు చూస్తున్నాడు. ఇప్పుడు దర్శనం మైండ్లో ప్రింట్ అయిపోయింది. 1 నిమిషంలో జిరాక్స్ ప్రింట్ అవుతుంది.
3 రోజులు ప్రింట్ చేశాడు యేసుప్రభు పౌలు యొక్క జీవితం దర్శనం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏమండి, రక్షణ పొందిన తర్వాత, కుటుంబ సంబంధాలు బాగా అయిన తర్వాత 4వది ఏంటి? శ్రమలు వస్తాయి, రావని దేవుడు చెప్పలేదు. కొంతమంది మనోళ్ళని, సార్ మేము యేసుని నమ్ముకునే చాలా శ్రమ పడ్డాం, మా ఊర్లో మమ్మల్ని వెలేస్తున్నారు, తిడుతున్నారు. అది వచ్చినాయంటే నీవు 4వ మాట కాటికి వచ్చినావు అని అర్థం. హల్లెలూయా. మీ ఊరంతా నిన్ను పక్కన పెట్టినారంటే నువ్వు అదృష్టవంతురాలు అని అర్థం. యేసుప్రభు నీకు తోడుగా ఉన్నాడని. పిల్లరా, ఈ శ్రమలలో, బాధల్లో, వేదనలో ముఖం మార్చుకుంటూ వేదన పడుతున్నావా? ఈరోజు నీకు శుభవార్త, శుభ శుక్రవారం. ఏంటి తెలుసా? ఆ శ్రమల లోయలో యేసయ్య నిన్ను నడిపించటానికే నిన్ను ఆ లోయలోకి తెచ్చాడు. ఏం లోయ అది? గాఢాంధకారపు లోయ. నా దేవా నా దేవా అని యేసుప్రభు వదిలేసిన లోయ. యేసుప్రభును ఏం చేశాడు దేవుడు? వదిలేశాడు. ఇప్పుడు చెప్పండి, నా తండ్రి నా తండ్రి అని ఎందుకనలేదు? మీరు చెప్పండి. 4వ మాటలో నా తండ్రి నా తండ్రి నన్ను ఎందుకు విడనాడితివి అని ఎందుకనలే? అండి, వదిలిపోయి మూడో మాట ఏంటి అండి? ఇది మత్తయి సువార్త కానీ, అక్కడ కీర్తనలో 22 కానీ, ఇక్కడ మత్తయి సువార్త 27:46 కానీ సేమ్ మాట, అదే మాట రాశాడు. దేవుడు వదిలిపెట్టినప్పుడు తండ్రి అనలేకపోయాడు, దేవుడే వదిలేశాడు. మీరు అనొచ్చు, ఫస్ట్ తండ్రి అంటున్నాడు, లాస్ట్ తండ్రి అంటున్నాడు, మధ్యలో ఎందుకు అనలేదంటే, దేవుడు వదిలిపెడితే అదే అసలు సిసలైన చీకటి. ఇక నిన్ను ఎవరు లిఫ్ట్ చేయలేరు, నీ చేయి పట్టుకుని లేవనెత్తలేరు. ఒక ప్రమాదం నీ మీదకి వచ్చింది అనుకోండి, ఒకటి ప్యాంక్రియాటైటిస్ అనే వ్యాధి నా మీదకి వచ్చింది, సంవత్సరం పనిచేసింది, నొప్పి వస్తుంది. నొప్పి వస్తే, ఒక హార్ట్ అటాక్ వస్తే నొప్పి ఎంత పెయినో అంత పెయిన్ నాకు వస్తుంది. ఆ పెయిన్ పక్కన వాళ్ళకి ఎట్లా చెప్పాలి? నేను చెప్తారు అట్లా? సాధ్యం కాదు. డాక్టర్ దగ్గరికి పోతా, డాక్టర్ ఏమంటాడు తెలుసా? అక్కడ కూర్చుంటా, పెయిన్ తట్టుకోలేము, వాళ్ళు పట్టించుకోరు. సంవత్సరాలు అట్లా బాధపడ్డాడు. ఆ శ్రమ నీకు రాదు, నా అనుభవం నీకు రాదు, నీకు అర్థం కాదు. అటువంటి టైంలో దేవుడు నిన్ను బాగు చేస్తాడు. ప్రియులరా, ఎప్పుడైతే దేవుడు వదిలేస్తాడో 5వ మాటలకి ఖచ్చితంగా వస్తాం. ఏంటి 5వ మాట? చదువుకుందాం రండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం.